అతని ఛానల్ అన్నా అతని కంటెంట్ అన్నా నాకైతే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మనకి ఏది యూజ్ అవుద్ది అదైతే పంపించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. చూడండి గైస్, నాని అన్న దగ్గర కూడా చాలా పెద్ద ఎక్వేరియం ఉంది, ఇంపోర్టెడ్ అనుకుంటా. ఈ దగ్గర 1 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఏదో ఒక సాధించాం అన్నట్టు అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రోలో చూశారు అండ్ అలాగే థంబ్నెయిల్ మీద కూడా చూశారు. మనకి నాని అన్న అయితే గిఫ్ట్ పంపించారు, అది నిజమే. ఏం పంపించారో మీ అందరికీ చెప్తాను. అంతకన్నా ముందు నాని అన్న గురించి అయితే కొంచెం చెప్పాలి. నేను దగ్గర 6 ఇయర్స్ నుండి నాని అన్న అయితే ఫాలో అవుతున్నాను. అతని ఛానల్ అన్నా అతని కంటెంట్ అన్నా నాకైతే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే జెన్యూన్ క్రియేటర్ కాబట్టి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు అయితే చెప్తారు. అన్న అయితే చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే చాలా ఎమోషనల్గా కూడా ఉంది. ఎందుకంటే మన ఛానల్ని చాలామంది అయితే గుర్తించారు, మన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలామంది అయితే గుర్తించారు. కానీ అన్న అయితే మన ఛానల్ అనేది చూసి మనకి ఏది యూజ్ అవుద్ది అదైతే పంపించడం జరిగింది. మనకి వైర్లెస్ మైక్ అయితే పంపించారు అన్న. మనం అయితే ఎప్పటి నుండో వైర్ మైక్స్తో అయితే మేనేజ్ చేస్తున్నాం, 100 రూపాయలు 200 వీటితో. అన్న అయితే మన కంటెంట్ నచ్చి బ్రోక్ అయితే ఇలా ఉండకూడదు, ఇంకా ఛానల్ బాగా ఎదగాలని చెప్పి జస్ట్ మన కోసం మాత్రమే పంపించారు గిఫ్ట్ అనేది. మీకు చూపెడతాను చూడండి. ఇది వైర్లెస్ మైక్ అనమాట. చూడండి, డబుల్ మైక్. ఇక్కడ ఏమొచ్చో ఫోన్కి అండ్ అలాగే మైక్ కనెక్ట్ అవి ఉండేది. నాకైతే చాలా చాలా నచ్చింది. అన్న నువ్వు పంపించావు, నా ఛానల్కి చాలా హెల్ప్ అయితే అవుద్ది. నా ఛానల్ గ్రో అవ్వడానికి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఏం చేస్తే మనకి ఈ ఆనందం వస్తుంది గాయస్, మీరే చెప్పండి. మన అన్న అయితే మనకు సపోర్ట్ చేశారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. గాయస్, మీ అందరూ అనుకుంటారు గిఫ్టే కదా ఎందుకు ఇంత అవుతున్నారు ఎమోషనల్ అని. దీని టైమింగ్ అనేది చాలా స్పెషల్. అన్న పంపించే టైమింగ్ కూడా చాలా స్పెషల్. ఎందుకు తెలుసా? అన్న ఎప్పుడు మరి పంపించారో తెలీదు మన ఛానల్కి. మనకి కరెక్ట్గా 15K సబ్స్క్రైబర్స్ అవ్విన వెంటనే మన ఇంటికి వచ్చేది పడింది. ఇది కరెక్ట్గా యాక్చువల్గా అది ఎలాగంటే 14K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 14,900 అంతా ఉన్నారనమాట, 994 ఇలాగా. ఇంకా 6 సబ్స్క్రైబర్ తక్కువలో ఉన్నారు. తక్కువలోనే టైంకి అప్పుడు ఏమైందంటే నేను జస్ట్ ఈవినింగ్ అలా ఇంటికి వచ్చిన వెంటనే మనకి ఇంకా 15K కూడా అవ్వలేదు, ఇది వచ్చి నా చేతిలో అయితే పడింది. ఇతను నాని ప్రభాకర్ అనే అతను పంపించారు మీకు అని చెప్పేసి ఒక కొరియర్ అయితే వచ్చింది. నాకైతే మైండ్ పీక్స్ అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ గిఫ్ట్ రావడం, మన ఛానల్కి 15K సబ్స్క్రైబర్స్ అయిపోవడం మొత్తం అంతా అప్పటికప్పుడే జరిగిపోయింది అనమాట. చాలా బాగుంది. అండ్ అలాగే వన్స్ అగైన్ నాని అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు చేసే హెల్ప్ నా ఛానల్ గ్రో అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అయితే అవుద్ది, ఓకేనా? మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన ఛానల్కి అయితే ఏమవుదు. అండ్ అలాగే గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే జెన్యూన్ కంటెంట్ క్రియేటర్స్ని మీరు ఎప్పుడు సపోర్ట్ అయితే చేస్తూ ఉండాలి. అండ్ అలాగే నాని అని కూడా మీరు అయితే సబ్స్క్రైబ్ చేయాలి. అతని ఛానల్ టెక్నాలజిక్ తెలుగు అని అయితే ఉంటుంది, అతన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అతను ఛానల్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అతని ఛానల్ తెలియకపోవడం అనేది ఉండదు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి. అది నాని అన్న అయితే. గాయస్, నేను అతనికి ఎంత పిచ్చ ఫ్యాన్ అంటే కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో రీఫ్రిజిరేటర్ అండ్ అలాగే ఇంట్లో ఒక ఏసీ, టీవీ ఇలాంటివి కూడా కొన్ని అయితే నేను అతను చూసి బై చేసినవి. అంతెందుకు గాయస్, అవన్నీ ఎందుకు, ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ అది పట్టుకున్న ట్రైపాడ్ కూడా అతని ఛానల్ చూసి నేను బై చేసింది. నాకైతే చాలా చాలా యూజ్ అయితే అవ్వింది, ఓకేనా గైస్? అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ పెట్టండి అబ్బా, మన ఛానల్ కింద కామెంట్లు మోగిపోవాలి, ఓకేనా? అండ్ అలాగే నాని ప్రభాకర్ కూడా కామెంట్లు అయితే మోగిపోవాలి. ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఫ్రమ్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని చెప్పి మీకు ఇష్టం వచ్చింది కామెంట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి క్రియేటర్స్ మనలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మనకు ఒక బూస్టప్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మనం ఎన్ని వీడియోలు చేసుకుంటే ఏడో ఉపయోగం? ఇలాగ మనకి ఎవరి దగ్గర నుండైనా సపోర్ట్ వస్తేనే కదా మనకి తెలుస్తుంది. నేను ఇన్ని రోజులు నా కంటెంట్ అనేది నార్మల్గా ఉంది, పర్లేదు, మన సబ్స్క్రైబర్స్కి నచ్చింది, చాలా నచ్చింది, చాలు మన లైఫ్కి అనుకున్నా. కానీ కాదు, అన్న లాంటి వాళ్ళకే నచ్చింది మన ఛానల్ అనేది అంటే అర్థం చేసుకోండి, ఓకేనా? ఇది ఈరోజు వీడియో అయితే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.